శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించుకోవాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఇంకా ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఇంకా అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఏ రంగు పూలతో పూజించాలి, ఏ దానం చేస్తే మంచిది, ఈరోజు తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజున ఈరోజు తిథి వచ్చి ఆశ్వయుజ శుద్ధ విద్యా తిథి. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగాను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవి మయూరి వాహన సేవతో బ్రహ్మచారిణీ దేవిగాను భక్తులు దర్శనమైతే ఇస్తారు. ఆశ్వయుజ శుద్ధ విద్య నాడు కనకదుర్గంను శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందింది. ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో శంఖం చక్రం గదం అంకుశం ధరించి దర్శనమైతే ఇస్తుంది తల్లి. ఇంకా ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలతో చెప్తున్నాయండి. సంధ్యావందనం అధిష్టాన దేవత. గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పదండి. మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహిస్తుందని, వాక్శుద్ధి కలిగిస్తుంది. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. దేవీ నవరాత్రుల్లో రెండో రోజు సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజున ఈరోజు తిథి వచ్చి ఆశ్వయుజ శుద్ధ విద్యా తిథి. ఈరోజు అమ్మవారు మనకి గాయత్రీదేవి రూపంలో దర్శనమైతే ఇస్తారు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం, అల్లపు గారెలు. ఈరోజు అమ్మవారికి ఆరెంజ్ రంగు కనకాంబర రంగు చీరనైతే ధరింపచేస్తారు. ఈరోజు అమ్మవారికి తామర పువ్వులు, కలువ పువ్వులతో పూజ చేస్తాం. గాయత్రి కవచం, గాయత్రి అష్టోత్తరం, గాయత్రి స్తోత్రాలు అయితే పఠించాలి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రం అయితే మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే జపించండి. ఈరోజు ముత్తైదువులకు ఎర్రని గాజులు అనేది దానం చేయాలి. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం తెల్లవారుజామున 4:16 నుండి 8:19 వరకు. ఈ సమయం కుదిరిన వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కుటుంబంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి. బుద్ధి తేజవంతం అవుతుంది. మీరు నేను చెప్పిన ఈ మంత్రాలు ఏమీ చదవడం రాని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా కానీ సరిపోతుందండి. అనుకుంటా అమ్మవారికి మీకు దొరికిన పుష్పాలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.